నమస్కారం. మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 21న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ విశాఖకు తరలి రావాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపు. జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబుకి ఘన సన్మానం. కులమతాలకు అతీతంగా సేవ చేయాలని కోరిన రిటైర్డ్ ఐజీ ఎల్కేవి రంగారావు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మీడియా సమావేశంలో వైసీపీపై నిప్పులు జరిగిన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. ఎస్కోటలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5,555 వేదికలలో సుమారు 8,82,000 మందితో యోగా ప్రదర్శన జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఈ ప్రదర్శనకు పటిష్ట ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ఆ రోజు విశాఖ జిల్లాలో జరిగే ప్రధాని కార్యక్రమానికి జిల్లా నుంచి సుమారు 30,000 మందిని పంపిస్తున్నట్టుగా తెలిపారు. యోగా దినోత్సవ నిర్వహణ తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను యోగా కార్యక్రమానికి రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నుంచి సుమారుగా 8.82 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని, వారందరి చేత 21న యోగా ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా నుంచి 30,000 మందిని విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పంపించడం జరుగుతుందని అన్నారు. దీనికోసం 660 బస్సులు వినియోగిస్తున్నామని చెప్పారు. వీరిని తరలించే బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా నుంచి వచ్చే వారి కోసం భీమిలి బీచ్లో 68 నుంచి 97 కంపార్ట్మెంట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెల 30,000 మందితో 15,000 మంది విద్యార్థులు కాగా మిగిలిన వారు సాధారణ పౌరులని చెప్పారు. 8వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులను మాత్రమే ఈ కార్యక్రమానికి పంపించాలని చెప్పారు. విద్యార్థులు ప్రజల తరలింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముందుగానే బస్సులు పంపించడం జరుగుతుందని, ప్రతి బస్సుకి ఒక లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖకు దగ్గర ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటలకు, దూర ప్రాంతాల నుంచి 3 గంటలకి బస్సులు బయలుదేరాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్లను ఖరారు చేయడం జరిగిందని, ఆయా రూట్లలో మరుగుదొడ్లు ఉన్న హోటళ్లు, డాబాలు, పాఠశాలలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని బస్సులకు ట్యాగ్ చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల లేదా హోటల్ వద్ద పంచాయతీ కార్యదర్శిని ఇన్ఛార్జిగా ఉంచాలని చెప్పారు. అక్కడి మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులందరూ 20వ తేదీ రాత్రి మండలాలలోనే ఉండి ఈ తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి మీ ఎంపీడీఓ అండ్ యూఓపీఎన్ అదర్ స్టాఫ్ తరఫు ఉంటే వాళ్ళు ఈచ్ ఇన్స్టిట్యూషన్ మీరు చూసుకుని చేయవలసిన అవసరం ఉంది. ఇది మేజర్గా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. అది రెండోది ఏంటంటే డీపో గారు ఇక్కడ ఉన్నట్టున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ రూట్ లో ఎక్కడైనా డాబాలు కానీ రెస్టారెంట్లు కానీ ఉంటే వాళ్ళ యొక్క టాయిలెట్స్ ని మనం ఆక్యుపై చేసుకోవాలి ఆ రోజు మార్నింగ్. ఓకే, నాకు ఈవినింగ్ కానీ మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మనం బస్సు రూట్ సపోజ్ మీకు బొబ్బుల నుండి వస్తుంది అనుకో, బొబ్బులో జేసీబీ ఉంది, బొబ్బుల నుండి వస్తుంది. నీ బొబ్బులు వస్తున్న తర్వాత నీ గంగనగరంలో కానీ, మొండపల్లిలో కానీ, విజయనగరంలో కానీ, ఇటు గంటాల్లో కానీ, తర్వాత హైవేలో కూడా ఇక్కడ నుండి భీముల వరకు ఉన్న ఏవి డాబాలు కానీ, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు ఏమేమి ఉన్నాయి అంటే వాష్రూమ్స్ ఉన్నా ఏమేమి ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేసి. సపోజ్ కేజీబీ ఉంది, అక్కడ 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు, బస్సులు 40 మంది, 4 బస్సులు మాకు పెడతామంట. ఆ బస్సు ఇన్ఛార్జ్ కూడా మేము అక్కడ ఆల్రెడీ వేశాను. బస్సు ఇన్ఛార్జీలు కూడా ఎవరైతే అక్కడ టీచర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వేరే స్టాఫ్ కానివ్వండి, ప్రతి బస్సుకి కూడా ఒక ఇన్ఛార్జీని మేము వేశాం. వాళ్ళ బస్సుతో పాటు వెళ్తారు, వాళ్ళ బస్సుతో పాటు వస్తారు. సో మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు మన దగ్గర ఏంటంటే 3 o'clock అలా బయలుదేరమని మంచిగా మనం అందరూ చెప్తున్నారు. దూరం ఉన్న వాళ్ళు 3కి బయలుదేరతారు, దగ్గర ఉన్న వాళ్ళు 4కి బయలుదేరతారు. మీరు ఎంపీడీఓస్ మీరు దగ్గర ఉండి మీ మండలంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఆ పిల్లల్ని జాగ్రత్తగా ఆ
బ్లైండ్ హౌసెస్ తో పాటు బస్సు ఎక్కించే కార్యక్రమం మీరు చేపట్టాలి. మార్నింగ్ 3 గంటల కల దూరం ఉన్నదైతే 3 గంటలకి, దగ్గర ఉన్నాయైతే 4 గంటలకి మీరు ఆ పిల్లల్ని, ఎందుకంటే ఇక్కడ 5:30 కల్లా అక్కడ వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంటే 5:30కి అక్కడ కంపార్ట్మెంట్ లో వీళ్ళు వెళ్ళి కూర్చోవాలి. అయితే నీకు 5:30 కల్లా కంపార్ట్మెంట్ కూర్చోవాలి. సపోజ్ భోగాపురం, విజయనగరం, వెంకట, నెల్లిమర్ల ఇటువంటి వాళ్ళు ఏంటంటే 4 బయలుదేరితే సరిపోతుంది. మిగతా ఇన్స్టిట్యూట్ 3కి బయలుదేరాలి. మీ మండలంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, కేజీబీవీనా, ఇలా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కూడా ఆటోమేటిక్ గా విజయవాడ టౌన్ లో ఉన్నాయి. అవి మా జిల్లా ఆఫీసర్స్ చూస్తారు. మీ మండలంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏమైనా ఉన్నాయి, మీరు ఒకరు ఈఓపీ అంటే ఒకరు ఇట్లా మీ స్టాఫ్ ను మండల పరిషత్ మండలంలో ఉన్న స్టాఫ్ ను ఇప్పుడు సపోజ్ మీ మండలం 3 విజయనగరం పట్టణంలో రామానాయుడు రోడ్డులో ఉన్న కోట సత్యమ్మ తల్లి 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన వేడుకలు 3వ రోజు కొనసాగాయి. అమ్మవారిని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వబ్బులిశెట్టి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఘటాల పూజ, సాయంత్రం ఊరేగింపు, రాత్రి ఉయ్యాల కంబాల కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసరావు, పశుపతి తదితరులు పాల్గొన్నారు. ఆ 19 సంవత్సరాలు బట్టి సత్తమ్మ పండుగ చేస్తున్నాం. ప్రతిసారి దిగ్విజయంగా చేస్తుంది. ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తాం. తర్వాత అనంతరం పూలతో అలంకరిస్తాం. ఆ తర్వాత అమ్మవారికి హోమం చేస్తాం. హోమం అనంతరము సాయంత్రం కోలాటకాలు, లలితా శాసనాలు చేస్తాం. తర్వాత సోమవారం కుంకుమార్చన, లలితా శాసనామం, లక్ష్మీ అష్టకం, భజనలు చేస్తాం. సాయంత్రం కూడా కోలాటకాలు, లలితా శాస్త్రం, లక్ష్మీష్టకాలు చదువుతాం. అనంతరం మంగళవారం ఉదయం అమ్మవారికి కుంభం వేస్తాం. ఆ కుంభంలోంచి అమ్మవారికి అద్దంలోంచి అమ్మవారిని తిలకిస్తాం. అక్కడి నుంచి భక్తులు అందరూ దర్శనం చేసుకుంటారు. అలాగే మధ్యాహ్నం అమ్మవారిని తెప్పోత్సవంలో ఊరేగిస్తాం. సాయంత్రం మేళతాళాలతో పలికిలో ఊరేగిస్తాం. ఊరేగింపు కూడా బ్యాండ్ పార్టీలు, పురేస్కాలు అన్నిటితోనే ఊరేగిస్తాం. అనంతరం అమ్మవారిని ఉయ్యాల కంబాలు చేసి అమ్మవారికి నిద్రపరుస్తాం. కుల మతాలు లేకుండా సోదర భావంతో సమాజంలో మెలగలని విశ్రాంత ఐజీ లేళ్ల కాళిదాస్ వెంకటరంగారావు సూచించారు. భారతరత్న సి సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు గ్రహీత పెంకి చిట్టిబాబుకి జిల్లా పరిషత్లో ఘనంగా ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో చిట్టిబాబు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. చిట్టిబాబు జీవితాన్ని సన్మార్గంలో నడుపుకొని ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. చిట్టిబాబుకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసెట్టి బాబ్జీ, డాక్టర్ విఎస్ ప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడో ఒక చిన్నగా ప్రారంభమై ఈరోజు మన ముందున్నటువంటి చిట్టిబాబు ఓ రోజు ఇంటి దగ్గర నుంచి పారిపోయినటువంటి తెలుసా మీకు? ఇంటి దగ్గర నుంచి పారిపోయినటువంటి వ్యక్తి వెళ్ళి ఒంటరిగా ఎక్కడో నిలబడి తన కష్టాన్ని తాను చేస్తూ నిలబడినటువంటి వ్యక్తి తనంతట తానుగా జ్ఞానాన్ని ఆర్జింపజేసుకుంటూ మంచిగా ఒక డిగ్రీ చదవడం, పీజీ చేయడం, తర్వాత మళ్ళీ లా చేయాలనేటువంటి అభిప్రాయంతో లా చేయడం అంటే తనని తాను దిద్దుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి శిల్పి చిట్టిబాబు. సమస్యను ఎదిరించి వాటితో పోరాడి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకోవడం వేరు. కాబట్టి అలా అందుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది స్ఫూర్తిదాయకం. మరి ఈరోజు అతను సాధించినటువంటి విజయం వెనుక ఎవరికీ కనిపించకుండా ఉన్నటువంటి ఒక మూర్తి వారి భార్యమని.
ఆవిడ కూడా ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే పూర్తిగా సమాజ సేవ కోసం అతన్ని అలా వదిలిపెట్టడం అంటే ఆ వ్యక్తి యొక్క పట్టుదల, కార్యదీక్ష మనం మెచ్చుకుని ఈరోజు ఈ అభినందనలో సగం ఆ స్త్రీమూర్తికి చెల్లాలి, ఆవిడకే చెల్లుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ముగింపు కాదు. ఇప్పుడు నీ బాధ్యత మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రజల కోసం ఇంకా ఏమి చేయాల్సి వస్తుందో, ఏమి చేయాలో ఆలోచించి మరింత మహత్తరంగా, మరింత గొప్పగా మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా అనే ఒక సంస్థ, దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి భారతరత్న సి సుబ్రహ్మణ్యం గారు. ఆయన పేరున ఈ అవార్డును భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని ప్రమోట్ చేయడం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్ళని ఈ దేశవ్యాప్తంగా 14 మందిని ఎంపిక చేయడం. ఆ 14 మందిలో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2 ఎంపిక కావడం. ఒక ఆమె కర్ణాటక నుంచి లీలా కుమారి, ఆంధ్రప్రదేశ్, అందులో వెనుకబడి ఉన్నటువంటి మన ఉత్తరాంధ్ర, అందులో విజయనగరం ప్రాంతం, బొబ్బిలి మండలం, రంగరాయపురం కుగ్రామం నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందులో విజయనగరం ప్రాంతం, బొబ్బిలి మండలం, రంగరాయపురం కుగ్రామం నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు. ఆయన పేరు మీద రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులని వారు అభినందిస్తూ, మరి ఈ సంవత్సరం మే 22వ తారీఖున ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో ఈ అవార్డును అందుకోవడం జరిగింది. మరి ఈ యొక్క గొప్పదైనటువంటి అవార్డు ఇది నా కృషికి మాత్రమే కాదు, ఇది ఎవరైతే మానవ హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, బాలల హక్కుల కోసం పనిచేస్తున్నారో, నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డును నేను అంకితం చేస్తూ ఉన్నాను. ఈ అవార్డు అనేది వినియోగించుకోవడం ద్వారా, తీసుకోవడం ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని, రాజ్యాంగ హక్కుల కోసం పనిచేస్తానని, పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను కృషి చేస్తానని చెప్పి అటువంటి స్ఫూర్తిని నాకు నింపిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో బకాయిలో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను సకాలంలో విడుదల చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దూరదృష్టితో పథకాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామని అన్నారు. కానీ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు వడ్డీలు చెల్లించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనివల్ల గ్రామాలలో ఉన్న పెండింగ్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలుగజేసుకుని కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రప్పించి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ పేరుపైన ఉపాధి హామీ నిధులతో వెండర్ స్కీమ్ ఒకటి పెట్టారు. అంటే సరఫరాదారులతోటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. చాలా సంతోషం. అయితే 6 నెలలుగా, అంటే డిసెంబర్ 13వ తారీఖున ఆఖరి బిల్లు వచ్చింది. తర్వాత ఈ రోజుకి వచ్చి 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా 2090 కోట్ల రూపాయల చెల్లింపులు ఆగిపోయాయి. ఈ చెల్లింపులు ఆగిపోయిన తర్వాత 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల రూపాయలతో వర్కులు చేసిన వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలకు తీసుకొచ్చి డబ్బులు ప్రభుత్వం ఇవ్వక వడ్డీలు కట్టలేక చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణ అభివృద్ధి కోసం మీరు మంచి స్కీమే తీసుకున్నారు. కానీ ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే 2024-25 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 2025-26కి మళ్ళా మనం కొత్త కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవరు చేయరు గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే భయపడిపోయారు. గత ప్రభుత్వం అప్పుడు అలాగే బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీరు అర్జెంటుగా బిల్లులు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేని పరిస్థితి. విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలో ఎక్కువ పేమెంట్లు ఉన్నాయి. ఒక విజయనగరం జిల్లాలో 111 కోట్ల రూపాయల పేమెంట్ ఉండిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో 113 కోట్ల రూపాయలు ఉండిపోయింది. 127 కోట్ల రూపాయలు తిరుపతి ప్రాంతంలో ఇవ్వాలి. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీరంటే కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇష్టం, మీకున్న అపారమైనటువంటి పలుకుబడితో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా కొన్ని నిధులు రిలీజ్ చేసింది. మీరు పట్టించుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ వెండర్ స్కీమ్ ద్వారా మంచి ఫలితాలు సాధించాం.
సాధించిన మంచి ఫలితాలు అయితే వీళ్ళు ఏమైనా అన్యాయం జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు తగిన చర్యలు తీసుకొని ఉపాధి హామీ నిధుల తాలూకా పెండింగ్ బిల్లుని రిలీజ్ చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం కార్యక్రమం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేసిందని, తాము చెప్పిన ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ అందించామని చెప్పారు. లోకేష్ చెప్పిన మాట ప్రకారం పాఠశాల ప్రారంభ సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. అందులో స్కూల్ అభివృద్ధి కోసం 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లో వేయడం జరిగిందని అన్నారు. ఆ నగదును లోకేష్ ఖాతాలో వేసుకున్నారని అనటం సబబా? వైసీపీ అధికార సోషల్ మీడియా వేదికగా స్థాయి తగ్గి ప్రవర్తించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలుగా నీచమైన పరిపాలన అందించారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టారని దుయ్యబట్టారు. 3,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని అన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించలేదు. ప్రాధాన్యత క్రమంలో సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. గెలిచిన మొదటి నెలలోనే పెన్షన్ 10,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టడం జరుగుతుందని అన్నారు. మత్స్యకార సోదరులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు సహాయం చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు రైతులకు వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన బకాయిలను విడుదల చేయడం నిజం కాదా అని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లుగా చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధికి విజనరీ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు మంచి చేయాలని చంద్రబాబు లోకేష్ ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విజయవంతమైన పాలనను చూసి వార్వలేకే వైకాపా నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారని నాగార్జున విమర్శించారు. తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఇంత ట్రాన్స్పరెంట్గా తల్లులందరూ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడతా ఉంటే ఈ వైకాపా నాయకులందరూ కూడా బురద జల్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అయ్యా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళనో, మీ ఇంటి ముందున్న వాళ్ళనో, మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళనో వెళ్ళి అడగండి డబ్బులు పడ్డాయా లేదా అని. అలాగే స్కూల్ ఫండ్ కోసం 2,000 రూపాయలు డైరెక్ట్గా స్కూల్ అకౌంట్లోకి వెళ్ళే ప్రక్రియ అనేది పెట్టుకుంటే అది నారా లోకేష్ గారో లేదంటే ప్రభుత్వం మింగేసిందో అని చెప్పి మీరు నిందలు వేయడం సబబా? మీ వైకాపా పార్టీ యొక్క అధికార సోషల్ మీడియా హ్యాండిల్లో ఇంత స్థాయి తగ్గి మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? వీటికి మీరు సమాధానం చెప్పండి. వీటికి సమాధానం చెప్పే మీరు రాజకీయాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అయ్యా, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు నీచమైన పరిపాలన అందించారు కాబట్టే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి అది పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న ఘనత మీది అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఎక్కడైనా సమయానికి కొనుగోలు చేసిన ధాన్యం యొక్క డబ్బులు రైతుకి ఇచ్చారా? 3 నెలలు 4 నెలలు పడతా ఉంటే రైతు కనీసం తన పొలంలో పనిచేసిన కూలీలకు కూడా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి మీ హయాంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చుకున్నాం. వచ్చిన మొదటి నెలలోనే 1,000 రూపాయల పెన్షన్ మేము పెంచాం. అది మా ప్రయారిటీ నెంబర్ 1. అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మేము ఓపెన్ చేయడం అనేది జరిగింది. మా హయాంలో అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యార్థులకు కానీ రైతులకు కానీ పెట్టిన బకాయిలన్నీ కూడా మేము విడుదల చేసిన మాట వాస్తవం కాదా? 4 నెలలకి 5 నెలలకి మీరు రైతులకి డబ్బులు ఇస్తూ ఉంటే మేము కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయింది అన్న విషయం నిజం కాదా? వైకాపా నాయకులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక అవగాహన ఉన్న పార్టీ. ప్రజలందరూ కూడా ఈ మంచి పథకాల యొక్క ఫలాలన్నీ కూడా చూస్తున్నారు.
కాబట్టి మీరు ఈ రకమైన పుస్తకాలు ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటే వాటన్నిటినీ కూడా అక్కడే చింపేసి మీ కిందున్న డస్ట్బిన్లో పడేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 నెలలు మత్స్యకారుల వేట నిషేధ గడువు నేటితో పూర్తి కావడంతో మత్స్యకారులంతా వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం, పూసపట్రేగ మండలాల ఏకైక తీర ప్రాంత గ్రామాలు ఈ 2 మండలాల్లో 18 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సుమారు 1500 మంది మత్స్యకారులు నిత్యం బోట్లపై వేటకు వెళ్తూ ఉంటారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ 2 నెలల పాటు సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి ఈ 2 నెలలు వేట నిషేధం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని విధించాయి. ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లనందుకు గాను వారికి మత్స్యకారు కుటుంబానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయల వేట నిషేధ భృతి ప్రభుత్వం మంజూరు చేసింది. వేట నిషేధం సమయంలో పూర్తి కావడంతో వేటకు వెళ్లేందుకు వేట సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. మత్స్యకారుల టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మత్స్యకార సంఘం నాయకులు పేర్కొంటున్నారు. మెగా కుటుంబం సమాజానికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని జనసేన పార్టీ నాయకులు గురాణ అయ్యలు అన్నారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు ఆదేశాల మేరకు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల సందర్భంగా వారోత్సవాల పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని అయ్యలు చేతుల మీదుగా నిర్వహించారు. ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో మెగా ఫ్యామిలీ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మెగా అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెగా ఫ్యామిలీ సేవా సంఘం అధ్యక్షుడు రామ్కి, జనసేన పార్టీ నాయకులు ఆదడ మోహన్ రావు, చంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత చిరంజీవత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారు పిలుపు మేరకు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఆగస్టు 15, ఆగస్టు 22 వరకు వివిధ సేవా కార్యక్రమాలు వారం రోజుల పాటు చేస్తున్నాం. ఈ వారోత్సవాల భాగంగా నేడు చిరంజీవి గారు జన్మదిన వారోత్సవాల భాగంగా పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. జై చిరంజీవ, జై జై చిరంజీవ. దేశ చరిత్రలో రక్తదానం చేయండి, రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చనేసి పిలుపునిచ్చిన మొట్టమొదటి మరి సినిమా పరంగా అవనియండి, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన అవనియండి, మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన తాలూకా పిలుపు మేరకు అప్పటి నుంచి మీ అందరం కూడా ఈ సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఆయన తాలూకా మాటలను అనుసరించి చాలా సేవా కార్యక్రమాలు మేము అందరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే రానున్న ఆగస్టులో ఆయన పుట్టినరోజుకి సంబంధించి మరి వారం రోజులు వారోత్సవాల్లో ఏమేమి చేయాలి అని చెప్పేసి ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. మరి అలా చూసుకుంటూ 15వ తారీఖుని 15/8వ తారీఖుని మొక్కలు నాటే కార్యక్రమం, 16/8 పాటల పోటీలు, 17/8 డ్యాన్స్ కార్యక్రమం, మరి 18/8 మహిళలకు సన్మానాలు, మరి అలాగే 19 జాబ్ మేళా, 20వ తారీఖుని రక్తదాన శిబిరాలు, మరి 21ని హైదరాబాద్లో ఒకరోజు ముందుగా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు నాడు ఎన్నో పూజా కార్యక్రమాలు ఇవి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇది యావత్ భారతదేశంలో ఉన్న చిరంజీవి అభిమానులందరికీ కూడా ఈ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి, ఎందుకంటే ఒక సమాజం గురించి ఆలోచించే కుటుంబం మెగా కుటుంబం అనే విషయం మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. అటువంటి వారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఒక మంచి పేరు వాళ్ళకి రావాలని చెప్పేసి ఆకాంక్షతోటి చిరంజీవి గారి అభిమానులు, మరి మెగా కుటుంబ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తూచా తప్పకుండా పాటించి ప్రజలకి తోడ్పడే విధంగా అందరూ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై, పర్యావరణ విభాగాలలో పనిచేస్తున్న ఆప్కాస్ థర్డ్ పార్టీ కార్మికులకు జీవో నెంబర్ 36 లేదా 16/15 ప్రకారం బేసిక్ వేతనం 21,000 రూపాయలు, టెక్నికల్ వేతనం 24,500 రూపాయలు చెల్లించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు,
నగరపాలక సంస్థ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వాటర్ పంపింగ్ సరఫరా, లీకులు, వాల్ ఆపరేటర్, విలీన ప్రాంత కార్మికులను ఆప్కాస్లో చేర్చలేదని, ఆప్కాస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులకు కూడా పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు పెరగని కారణంగా ఒక్కొక్క కార్మికుడు 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టపోయారని, ఇప్పటికైనా అందరికీ సమానంగా వేతనాలు చెల్లించాలని కోరామని అన్నారు. థర్డ్ పార్టీ కార్మికులకు 2 నుంచి 3 నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయని, ఎప్పుడు ఇస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్కాస్ కార్మికులతో సమానంగా వేతనాలు ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కట్టాలని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్పొరేషన్ ప్రజానీకానికి త్రాగునీరు అందించడంతో పాటుగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి కార్మికులకి గత ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చారు. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కేవలం 35 మంది మాత్రమే ఆప్కాస్లో చేర్చి మిగతా వాళ్ళందరినీ థర్డ్ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీనివలన పారిశుద్ధ్య కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి, థర్డ్ పార్టీ కార్మికులకి తీవ్రమైనటువంటి జీతభత్యాల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు 9,000, 11,000, 15,000తోనే ఇంజనీరింగ్ కార్మికులు జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. థర్డ్ పార్టీ కార్మికులకి ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. ఇప్పటికే 2 నుంచి 3 నెలలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి వచ్చే అతి తక్కువ వేతనం కూడా ఏ నెలకు ఆ నెల ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలరని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే ఈ జీతభత్యాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాలని చెప్పేసి కోరుతూ గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాం. సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధరలతో పోల్చుకునేటప్పుడు ఈ జీతాలు ఏ విధంగానూ సరిపోవు. కనీసం తన కుటుంబాన్ని తాను పోషించుకోవాలంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలని అమలు చేయాలని అడుగుతున్నాం. జీవో నెంబర్ 36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా ఇంజనీరింగ్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 16, 15 ప్రకారమైన అందరికీ వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. ఖరీఫ్ కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, అధికారులందరూ కూడా అలసత్వం వహించకుండా రైతులకు సక్రమంగా విత్తనాలు పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకుని రైతులు ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి తెలిపారు. ఈరోజు ఎస్కోట మండల కేంద్రంలో గల స్థానిక అగ్రికల్చరల్ ఆఫీస్ నందు రైతులకు రాయితీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని విత్తనాలు పంపిణీ చేశారు. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడని, రైతులు బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని ముందుండి నడిపించడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరారు. ఇతర ఏవైతే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్న వేరుశనగ, లేకపోతే జీడి, మామిడి, కంది, మినప, పెసర, ఎరువులు అన్ని కూడా మరి రైతాంగానికి సంబంధించి అందజేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంలో త్వరలో అన్నదాత పథకాన్ని కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఖర్చుల కోసం త్వరలో అందించిపోతా ఉన్నామని కూడా మన రైతాంగానికి 3 విడతలుగా ఆ డబ్బులు కూడా మన రైతుల అకౌంట్ లో జమ చేయడానికి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఒక నిబంధనతో ముందుకి అందించిపోతా ఉన్నాయని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో నాటుసారా స్థావరాలపై మన్యం జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాయగడ జిల్లా కెరడ, సులువ గ్రామాలలో శివార్లలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న కేంద్రాలపై ఆంధ్ర, ఒరిస్సా ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 17 డ్రమ్ములతో సారా తయారీకి నిర్వహించిన 3,200 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసి 100 లీటర్ల నాటుసారాని మరియు ఇతర సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నాటు సారా తయారీ లేదా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిషోర్ మరియు డిటిఎఫ్ సిఐ, కురుపాం ఎక్సైజ్ సిఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని మోదీ, విశాఖకు తరలి రావాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపు. జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబుకి ఘన సత్కారం. కులమతాలకు అతీతంగా సేవ చేయాలని కోరిన రిటైర్డ్ ఐజీ ఎల్కేవి రంగారావు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మీడియా సమావేశంలో వైసీపీపై నిప్పులు చెరిగిన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. ఎస్కోటలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లలిత కుమారి, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.